చూడండి గమ్మత్తు 46, 47 తర్వాత రాలే. స్టిల్ ఇట్ హాస్ టు కమ్ ఓన్లీ 2006 and 2007లో వస్తుంది వ్యయ రావాలంటే. 46, 47లో వచ్చినాక 2006 and 2007 తర్వాత 2066 and 2067లో వస్తుంది తప్ప మధ్యకాలంలో వ్యయ రాలే. ఇప్పుడు సంవత్సరాలు 60 కూడా రొటేట్ అవుతాయి కదా. అవును, అందుకనే 46 నుంచి పోతే 60 తీసుకుంటే 60 కలుపుకుంటే 2006 అని ఇప్పుడు రాలే కదండి. ఇంకా ఇట్ ఈస్ ఎట్ టు కమ్. కానీ కలియుగం అంతమయ్యేది 2000కే. 2000 నుంచి కృతయుగం స్టార్ట్ అవుతుంది మళ్ళీ అది వేరే ఉంది. అది కూడా చెప్తాను మీకు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. రైట్. ఎందుకంటే మేము ఈ బుక్ రాయబడిందంటేనే అంత సమగ్రంగా అయిన దృష్టిలో పెట్టుకొని రాయడం జరిగింది. ఎందుకంటే when we are releasing it to the public, we must be in a position to explain everything, each and everything. కాదా? మనం ఇక్కడ కూర్చొని మిగతా వాళ్ళకి చూసుకొని మేము ఏదైతే కుంకుమ తీసాం, బూడి తీసాం, లేకపోతే కొబ్బరికాయలు తీసాం, ఏదో లింగం ఇచ్చామని చెప్పడానికి కోసం కాదు అక్కడ. We are relying on a book which has been written by some other person some hundreds of years back, which is being published and which is also under the control of the endowment department. Matam is under the control of the endowment department. Without the knowledge and the consent of that endowment department, that Matam could not publish a book. So this book has been published by that Matam. So మీకు చెప్పే లిమిటెడ్గా చెప్తాను నేను. అక్షర సత్యంగా దీని రాసిన ప్రతి అక్షరం నేను రిలై అవుతున్నా. ఏదో ఫ్యూ తీసేసుకొని అయ్యో ఇది కలుస్తలేదు ఏమో పోయిందండి అది అనట్లేము. వీఆర్ హియర్ టు రిలై ఈచ్ అండ్ ఎవ్రీ word. 100%. 101%. అట్లనే అంటే టైం స్టిపులేట్ చేయబడింది ప్రతి పనికి కూడా. ఈ ఉద్భవం కోసం ఎప్పుడైతే 1/12/1946 రాసి పెట్టబడిందో ఎట్లాగో పుట్టింది 40 నాడు పుట్టింది, 45 నాడు పుట్టింది అనుకుని పుట్టొచ్చు కదా. మరి లెటర్స్ టేక్ ఇన్ అనదర్ వే కాదండి. మరి అదే విషయం మహారాజు గారు ఒకరి గురించి చెప్పకుండా ఏం చెప్పారు, ఈ మాత గురించి కూడా చెప్పబడింది దీంట్లో. అంటే ఇద్దరి దైవ సంబూతుల గురించి చెప్పబడింది. ఒకరి గురించి చెప్పబడితే నేను అన్వయం చేసుకొని పోతాను అనుకోవాలి. సో ఇక్కడ ఈ మాత గురించి చెప్పబడినప్పుడు ఇద్దరికి కూడా అన్వయం అయి ఉండాలి. అక్కడ దూచటి సంవత్సరార్థం అంటే భవనామ సంవత్సరం. అందుకని ఇద్దరి మధ్యకి వచ్చేసరికి ఏం చెప్పున్నారు ఇక్కడ, 12 సంవత్సర లక్ష్మీ సంభూత అని అన్నారు. ఇక్కడ ఉన్న 12 సంవత్సర లక్ష్మీ సంభూత. 12 అంటే 12 అంటే అంటే ఈ ఇద్దరి మధ్యన 12 సంవత్సరాల గ్యాప్ ఉంది అని లెక్క. 34, 46 ఉన్నదంతే. చూడండి చెప్పి ఈ మహారాజు గారు ఆ మాత దగ్గరికి పోయేటప్పటికి ఆ మాత వయసు ఎంత, ఈ మహారాజు గారి వయసు ఎంత అన్నదానికోసం వస్తే 24 సంవత్సరం వెళ్ళి 25వ సంవత్సరం మా వద్ద కైలాసం మనకు వస్తువు అని ఉంది. కైలాసం అంటే ఇక్కడ మామూలుగా ఎవరికి అర్థం కావాలి, ఏమర్థం కావాలి చెప్పండి మీరు. శివుడు ఉండేది ఎక్కడండి? కైలాసంలో. విష్ణు వైకుంఠంలో ఉంటాడు కనుక ఆమె శైవామ సంభూతురాలు కనుక ఆ మాత ఎవరు, ఈ మాత ఇప్పుడు బతుకుందామే. ఇప్పటికి స్టిల్ షీ ఈజ్ వెరీ మచ్ అలైవ్. హర్ ఏజ్ ఈజ్ 62 years. ఫర్ పాస్ట్ 54 years షీ డింట్ హ్యావ్ ఈవెన్ ఏ సింగిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ నాట్ ఫుడ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, కర్ణాటక గవర్నమెంట్, రకరకాల గవర్నమెంట్ మీద చేసి సర్టిఫికేట్ హస్ బీన్ ఇష్యూడ్ దట్ షీ ఈజ్ ఓన్లీ 12 సంవత్సర నిరాహార లక్ష్మీ సంభూత. మరి ఆ రకంగా పోతుంటే ఈ మాత పేరు మాణికేశ్వరి మాత కదా. ఆ మాణికేశ్వరి మాత కోసం మామీ ముమే మఖా అన్నాడు. ఆమెకి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి కిందకి వచ్చేస్తే ఆమె పేరు కోసం అని చెప్పి దానికోసం అని చెప్పేసి మామీ ముమే మఖా నక్షత్రం అన్నాడు. ఏకవింశతి నక్షత్రమే గురి అంటే వింశతి అంటే 20 సంస్కృతంలో, ఏకవింశతి అంటే 21. 21 నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. అంటే ఆ మాత ఉద్భవం ఏదేందో ఉత్తరాషాఢ నక్షత్రం మననే అయిపోయింది. శుద్ధ 15 అంటే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి మననేగా అయిపోయింది కాదండి. 26/7/1934 నాడు ఆ మాత ఆ పౌర్ణమి రోజు పుట్టింది ఉత్తరాషాఢ నక్షత్రంలో, అది జన్మ నక్షత్రం. కానీ నామ నక్షత్రం మామీ ముమే మఖా నక్షత్రం అన్నట్టు. ఆమె పేరు మాణికేశ్వరి మాత కనుక ఆ మాత పేరు మఖా నక్షత్రం అన్నాడు. అంటే జన్మ నక్షత్రం ఇస్తూ వచ్చాడు ఆమెకు, ఆ మాతకు నామ నక్షత్రం ఇచ్చాడు. మహారాజు గారికి జన్మ నక్షత్రం ఇచ్చాడు, నామ నక్షత్రం ఇచ్చాడు. ఇచ్చి వీళ్ళిద్దరి కలగలుపుతాను కోసం ఏం చెప్పున్నాడు, ఈ ఇద్దరు ఒకరినొకరు ఎప్పుడు చూసుకుంటారో విషయం చెప్పున్నారు. సాగుణమనే సంవత్సరం వల్ల గుణాలు తెలపబట్టే అన్నాడు. సాగుణమనే సంవత్సరం అంటే మీకు ఐడియా ఉందా? వాళ్ళు తెలవబట్టాను. అప్పటికి ఆ మాత వయసు ఎంతట అంటే 3 పదులు పంచకం 1 10 మాసంలో 10 మీదట అంటే 36 సంవత్సరం. 3 పదులు 30 పంచకం 1 5 35 10 మాసంలో 10 మీదట అంటే 35 సంవత్సరాలు 10 నెలలు దాటిపోయినా 36 సంవత్సరం ఉన్నట్లు లెక్క. పుట్టింది ఎప్పుడండి? 34లో. 34కి 30 కనుక కలిపితే 1970-71 రైట్. మహారాజు గారు పుట్టింది 1946లో. 24 సంవత్సరాలు కనుక కలుపుకుంటే 1970-71. ఎందుకంటే 24 వెళ్ళి 25 అన్నారు. ఈ 1970-71 సాధారణ నామ సంవత్సరం.
సాధారణ నామ సంవత్సరం ఎప్పుడు వచ్చింది అంటే సాధారణ నామ సంవత్సరం 70-71 వచ్చింది. సాగుణం అనే సంవత్సరం వల్ల గుణాలు తెలుపబట్టి అంటే మీకు ఎక్కడ తీసుకున్నా కూడా సాతో స్టార్ట్ అయ్యండి, అది తప్పితే. అందుకని దానికి సాధారణలో దీర్ఘం ఉంది, అర్థమైందండి. సా గుణం అనే సంవత్సరం వల్ల ఆ సంవత్సరమే గుణాలు చెప్తా ఉంది, దాని సంవత్సరం అన్నాడు, మళ్ళీ సాగుణం అనేటువంటి సంవత్సరం అన్నాడు. దీన్ని ఎవరు అర్థం చేసుకోవాలి? ఇది ఇద్దరి మధ్యలో జరిగింది. ఒకరొకరు చూసుకో అంటే ఫిజికల్గా ఒకరి దగ్గర నుంచి ఆమె ఉండేది కర్ణాటకలో ఉంది, మన దగ్గర నల్గొండలో ఉన్నారు. ఇక్కడ నుంచి అక్కడికి పోయి ఇద్దరు ఫిజికల్గా ఇప్పుడు మన ఇద్దరం కనుక ఈరోజు చూసుకున్నట్టుగా ఉందో అట్లా చూసుకోవడం తెరచబడింది. అది దానికి సాగుణం అనే సంవత్సరం వల్ల గుణాలు తెలబట్టి ఎవరు అర్థం చేసుకోవాలి చెప్పండి మీరే. కెన్ ఎనీబడీ అండర్స్టాండ్? కదా. కనుక సాధారణ నామ అంటే దట్ ఈస్ కరస్పాండింగ్ టు 1970-71. మన దగ్గర చూసింది కూడా అదే 70-71 సంబంధం వచ్చేసింది. అందుకనే ద్వాదశ సంవత్సర నిరాహార లక్ష్మీ సంభూత అని ఆ మాత నిరాహార యోగిని, అర్థమైందండి. కనుక ఆమెకు సంభూతం అంటే ఆమె ద్వారా ఇతను మనకు దూరిస్తాను లెక్క. అందుకని ఏమన్నాడు? ఆత్మ పుత్రుడు అన్నాడు. ఈ ఆత్మ కలిసి వచ్చినటువంటి పుత్రుడు. అయో నిరంజనుడు ఏ బగడ నేయగాని దాంట్లో అయో నిరంజనుడు అంటే యోని కాకుండా మామూలుగా అంతే కదా. ఇప్పుడు చంపబడితే మళ్ళీ పునరుత్తరం ఏంటంటే దాంతో సంబంధం లేకుండా వచ్చినట్టు. అందుకని అయో నిరంజనుడు ఆత్మపుత్రుడు అని, అయో నిజ సంభవుడు అని చెప్పబడింది దీంట్లో. మీకు నేను చెప్తాను ప్రతి వర్డ్ కూడా ఐఎమ్ టేకింగ్ ది కొటేషన్ తీసుకోవాలి, నాట్ ఫ్రమ్ ఎనీ అదర్ వేర్ ఎల్స్. ఇక్కడ మాకు చదివి విని చూసి చెప్పి కంటరాయి ఉన్నాయి మాకు. అందుకే మీకు చెప్పింది. మీరు ఇప్పుడు పుస్తకం చదివారనుకోండి, కెన్ యూ టేక్ ది ఎక్స్ట్రాక్ట్స్ అవుట్ ఆఫ్ దిస్ బుక్ ఇన్ సచ్ ఏ వే? మీకు సీక్వెన్స్ లో పోయే స్థాయిలో రావాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. మీకు అందుకే పుస్తకం చదువుతున్నా కూడా నేను ఎందుకు చెప్తున్నాను, మీరు ఆ పుస్తకం ఒకసారి కదా మీరు 4 సార్లు చదివినా కూడా అగైన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు గో ఇన్ సచ్ ఏ వే, ఆ లెవెల్లో పోవటానికి. అంటే మా దగ్గర మేము ఇంటర్వ్యూ ఇస్తానికి అంతవరకు ఎందుకు సిద్ధపడమంటే మా దగ్గర మెటీరియల్ లేక సిద్ధపడింది. కానీ మహారాజు గారి గురించి ఎలాగంటే తను ఒక గాథ రాసే మహారాజు, కానీ మహారాజు గారి గురించి రాయటం అంటే నీకు ఎంత డెప్త్ ఉండి ఎంత నాలెడ్జ్ ఉండి ఎంత అవగాహన ఉంటే రాయగలగాలి చెప్పండి ఒకసారి. మీరు అక్కడ కూర్చొని మీ ఎడిటర్స్ లేకపోతే మీ కరెస్పాండెంట్స్ ఈ లైన్లో ఉన్నారా? ఇప్పుడు మెకానిజం చేయమంటే ఇఫ్ మెకానిక్ యూ డూ ఇట్ ఇమీడియట్లీ యూ విల్ ఐడెంటిఫై వాట్ ఇస్ ద డిఫెక్ట్ ఇన్ ఇట్. లీగల్గా మొదలు పెడితే నేను చేయగలుగుతాను, బికాజ్ ఐఎమ్ అన్ అడ్వకేట్. ఇప్పుడు డాక్టర్ ఉంటే మనిషిని చూడగానే ముఖం చూసి చెప్తాడు, మీకు చదువుతాడు అవగాహన ఉంటుంది అనుకున్న వాళ్ళకే ఇస్తా ఉన్నాం. ఎస్పీఎఫ్ కనుక జ్ఞానం పంచాలి మన దగ్గర మమ్మల్ని. దో కాస్ట్ ఈస్ బీయింగ్ షోన్ దేర్ వీఆర్ ప్రజెంటింగ్ దీస్ బుక్స్, వీఆర్ నాట్ సెల్లింగ్ దీస్ బుక్స్. అర్థమైందండి. కనుక దీనికి ఏం చెప్పారు? ఇది గ్రంథసారం అని విమర్శన చేసేవారే ముక్తి పదం ఇస్తారు. ఆత్మ యో నిరంజన. మీకు ముక్తి ఎవరు ఇస్తారంటే ఈ దేవులోని విష్ణువు కానీ శివుడు కానీ బ్రహ్మ కానీ సరస్వతి కానీ పార్వతి కానీ లక్ష్మణ్ ఎవరు ముక్తి. ఇది స్థూల శరీరం, స్థూల లోకం, సూక్ష్మలోకం అంటే స్వర్గాది లోకం, కారణలోకం వేరే ఉంది. కనుక ముక్తి ఇవ్వడం జరగడం అంటే మళ్ళీ నీకు భర్త లేకుండా కావాలి, జన్మరాహిత్యం కావాలంటే కారణలోకాలకి పోవాలి. మరి అది ఇవ్వగలిగింది ఊరు అంటే నాట్ ఎనీ అదర్ గాడ్, ఓన్లీ అవతారమూర్తులు. అవతారమూర్తులు వచ్చేదే సద్గురువులు, పుణ్యపురుషులు, మహాపురుషులు. వీళ్ళకు ముక్తిని ఇస్తాని కోసం వస్తారు. అందుకే వీళ్ళు ఏం చేస్తారు? జీవ సమాధులకు పోయి అక్కడ పోయి ఇక్కడ పోయింది కొన్ని వేల సంవత్సరాలు ఉంటారు వాళ్ళ. కారణం ఏంటంటే అవతారమూర్తులు అక్కడ కోసం చూస్తారు. ఎందుకంటే పవర్స్ ఉన్నాయి వాళ్ళకే. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీఆర్ మోర్ ఫార్చునేట్ ఎనఫ్ టు బీ ప్రజెంట్ విత్ లైఫ్ డ్యూరింగ్ ది అరైవల్, డ్యూరింగ్ ది కంటిన్యూషన్ ఆఫ్ ది అవతారమూర్తి. మరి దానికి శాస్త్రం ఉంది. ఈజ్ ఇట్ నాట్ శాస్త్రం? చెప్పండి కదా. మరి ఈ శాస్త్రం ఉన్నప్పుడు శాస్త్రం ఆధారం చేసుకుని మేము అందుకే మీరు చూడండి, మేము చదువుకున్న వాళ్ళని తప్ప మిగతా దొరికిపోవట్లే. ఒక రాజకీయ నాయకుడు మర్చిపోయాడు, అందులో రాశాడు రాజకీయ నాయకుడు ఎవడాడు, మా దగ్గర వచ్చిన రాజకీయ నాయకుడు వీ నెవర్ ఎంటర్డ్ ఎనీబడీ. ఇందులో మీకు భక్తులుగా మర్చిపోయాడు ఎవరు రానేం కదా, రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ రాజకీయం తీసుకొచ్చి మాకంట కడిస్తారు. వీఆర్ ఎగెన్స్ట్ ఫర్ ఇట్. ఈ రకంగా ఉన్నప్పుడు మహారాజు గారు 22/1/83 నాడు రాత్రి after 7:30 an attack was made. ఇన్సిడెంట్ జరిగింది అప్రాక్సిమేట్లీ at about
8:30 ప్రాంతంలో మారుతి గారు పునరుత్థానమైనారు. 8:30 ప్రాంతంలో పునరుత్థానమైనాడు. 7:30కి ఇన్సిడెంట్ జరిగింది. 7:30 తర్వాత వాళ్ళు ఎంట్రీ అయ్యి అటు చేసి గడబడి చేసి ఉన్న భక్తులు 15 మంది భక్తులు ఉంటారు. వాళ్ళని చేసి రూమ్లో పెట్టి అటు పెట్టి ఇటు పెట్టి గడబడి చేసి అంత చెప్తాను, మీకు వస్తాను, ఆ లైన్లోకి వస్తాను అంటే ఎంతసేపు కదిలి నడిచింది అనే విషయం కోసం వస్తే వచ్చారు. రాత్రిపూట వచ్చేసినాక దేవుడు ఏడమన్నారు మహారాజు గారిని. భక్తులు పడతామంటే వాళ్ళకి కాదు కదా వచ్చింది, మీరు వాళ్ళ కొరకు కాదు కదా నా కొరకు కదా వచ్చింది, వాళ్ళు విడిచిపెట్టమన్నారు మహారాజు గారు. వాళ్ళందరూ తీసుకుపోయారు, రూమ్లో పెట్టేశారు. 15 మంది భక్తులు ఉంటే అక్కడ మరి ఒక టేప్ రికార్డ్ తీసుకొచ్చేసి దేవుడు ఏడమన్నారు మహారాజు గారిని. నేను దేవుడు ఏంటంటాను, నేను 1974 విరాట్ స్వరూపం చూసుకున్నాడు మహారాజు గారు. 1971లో మాతృ దగ్గరికి పోయినారు. మరి నేను దేవుడిని చూస్తా ఉన్నప్పుడు, దేవుడు ఉన్నప్పుడు, నేను దేవుడితో ఆనందం అనిపిస్తున్నప్పుడు దేవుడు లేడు అని నేను అనను. మీరు అనాలండి, మాకు ఇది హై కమాండ్ ఆర్డర్ అన్నారు వాళ్ళు. ఆయన అన్నాడు, నీ ఏ కమాండ్ ఆర్డర్ అనే కానీ నేను అనను. చంపేస్తాను, చంపేసుకో, ఏమవుతుంది, ఈ శరీరం వేరు నేను వేరు. ఈ శరీరం ఎలా ఉంటుంది, రేపైనా పోయేదే, కానీ శరీరం వేరు నేను వేరు. ఈ శరీరం కోసం భయపడేవాడిని కాదన్నారు మహారాజు గారు అని ఒంటిదిన బట్టలు నిప్పేశాడు. తనకు తానుగానే నిప్పేసి మీరు ఏం చేసుకోవాలి, శరీరం చేసుకోమని. కానీ నేను మాత్రం అననున్నాడు. ఇగొట్టి పొడిచి గందరగోళం చేసేసి చచ్చి పనులు విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. నేను పేపర్లో రాసి ఉంది మా దగ్గర. ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇది మనం తయారు చేసుకున్న డేట్ కాదు, టైం కాదు. యుగ సంధి అని ఉంది మార్గశిర శుద్ధ అష్టమి. యుగ సంధి అంటే కండెన్స్డ్ ఎఫెమెరిస్ అంటే ప్లానెట్స్ పొజిషన్స్ గురించి చెప్పేది. ఇది మేము రాసుకుంది కాదుగా, కాదండి. కనుక దీంట్లో కూడా మీరు చూడండి, ఇది ఎప్పుడు 1983లో ప్రింట్ అయింది. ఇది ఆస్ట్రో రీసెర్చ్ బ్యూరో ఇది ఇచ్చింది. ఎవరో మామూలుగా మనుషులు కూడా రాస్తుంది కాదు. దీంట్లో మీరు చూడండి, 23 నవంబర్కి ఏమో సోలార్ ఎక్లిప్స్ ఉంది. 8 డిసెంబర్కి ఏమో ఏముంది, 8 డిసెంబర్కి ఏమో చంద్రగ్రహణం ఉంది. 23 నవంబర్కి ఏమో సూర్యగ్రహణం ఉంది. ఈ రెండింటి మధ్య గ్యాప్. మహారాజు గారు పుట్టింది ఎప్పుడు చెప్పండి, 1వ తారీఖు. అవునా? ఎటు చూసినా 8 రోజులే మీకున్నది. 23, 7, 30 8వ రోజు అది 7 రోజు 8 మళ్ళీ 8వ రోజు పుట్టినాడు. ఈ మధ్యలో 7 రోజులే ఉంది. 8వ రోజు అదే అంటే సెంటర్లో పుట్టినాడు. యుగ సంధి అంటే ఎప్పుడు వచ్చినా కూడా రాముడు 2 గ్రహాల మధ్యలో పుట్టినాడు. మీరు తెలుసుకొని చెప్తారు ఎవరైనా పండితులు. రాముడు పుట్టింది 2 గ్రహాల మధ్యలో పుట్టినారు. మహారాజు గారు పుట్టింది కూడా 2 గ్రహాల మధ్యలో పుట్టినారు. అవైతే మనం చెప్పి రాసుకునే కావు అక్కడ. రైట్. మరి నల్లగొండ వద్ద శ్రీ మాణికేశ్వర మాత ఆశ్రమం దోపిడీ గురువు కత్తిపోట్లో ఆంధ్రపత్రిక రాసింది ఇది కాదా? మేము చదివినా కనుక నేను చదువుతా ఇవ్వండి. ఇక్కడ చూడండి, చనిపోయాడు కామ్రేడ్ బ్రదర్స్ పోదామని అన్నారు కదా. ఇది మేము ఇచ్చుకుంది అయితే కాదు కదా. అండ్ వాట్ డేట్ హెస్ బీన్ గివెన్ 23rd. ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు 22/1/1983. ఇట్ హస్ బిగిన్ ఆన్ January 23. ది వెరీ డే. ఇది క్లియర్ ఉందా? శ్రీ నరసింహారావు బాయ్ లక్ష్మీబాయి పుస్తకాలు లాక్కున్నారు. సుమారు 15 మంది భక్తులు చేతి కడియారు ఆయన తీసుకొని పోయినారు. బ్రతికారు కనుక కత్తిపోట్లు అన్నాడు. వీళ్ళకి ఏంటి అర్థమవుతుంది, ఎట్లా పుట్టాడు మళ్ళీ ఎట్ట పోయాడు ఎట్ట చేసాడు వీళ్ళకి అర్థం కాదు అది కదా. అప్పుడు చెప్పేటోళ్ళు ఉన్నారు, మహారాజు గారు ఉన్న మహారాజు గారు అందులోనే ఉన్నారు కదా. వాళ్ళు ఏం చేసిపోయారు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏతుందో వాళ్ళు అనిపోయింది ఏతుందో అదిగా చేసిపోయింది. ఈజ్ ఇట్ నాట్ ఎవిడెంట్? ఇదే విషయాన్ని కాలకేళన చెప్పున్నారండి. ఏమో అనేవారు అంటే మహారాజు ఏమని అడిగారు, ఏమో మీ ఇష్టం అంటాడు. కనుక ఏమో అనేటువంటి ఊత పదం ఎట్ట వార్తలు కూడా రాయబడింది దీంట్లో మహారాజు గారిది. మరి మహారాజు గారు ఇప్పుడు కదా 1970-71 నుంచి కదా ఆ రకంగా ఉంటుంది పోతామని చేస్తాం. అప్పటి నుంచి ఉన్న భక్తులంతా కూడా చెప్తారుగా. ఈ పుస్తకం మహారాజు గారి చేతికి వచ్చింది 86లో మాణికేశ్వర మాతిస్తే. అందుకన్నా ముందులో దో ఇట్ వాస్ పబ్లిష్ ఇన్ 1974. ఈ వాస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్ అని చెప్తా ఉండేది. ఈ సంఘటన జరుగుతానికంటే ముందర కూడా చెప్తున్నారు, 6 సంవత్సరాల ముందు చెప్తా ఉన్నారు. నా మీద అటాక్ జరుగుతుంది, అటాక్ జరిగి నేను పునరుత్థానం అయినాక మళ్ళీ వెతికొచ్చితేనేమో ఈ దేశానికే రాజునైతానేమో అని చెప్తా వచ్చాడు. అప్పుడు ఎవరెవరు ఉంటారని అడిగినారు. పలానా అంటే
చెప్పిన 15 మంది ఉన్నారు. ఆ ఉన్న 15 మంది పేపర్ చదివిన వాళ్ళందరికీ కూడా ఒక 2-3 సంవత్సరాల ముందుగా చెప్పబడిన వాళ్ళు మీరుంటారు అని వాళ్ళు అడిగితే మహారాజ్ గారు ప్రతి విషయం 6 సంవత్సరాల ముందర తెలుస్తుంది మహారాజ్ గారు. బయటికి చెప్తాను విషయం ఇప్పుడు ఫ్యూచర్ కూడా చాలా తెలుస్తుంది అనడం మాత్రం మ్యాక్సిమం 6 years నుంచి అంటూ వస్తూ ఉంటున్నారు బయటికి స్పెల్అవుట్ చేస్తారు. కనుక ప్రహ్లాద కారణమైన పని కాగలదు అంటే ఏమనుకుంటారండి ఇలా ఈ పుస్తకంలో ప్రహ్లాద కారణమైన పని కాగలదు అని ఉంది. ప్రహ్లాద కారణమైన పని అంటే ప్రహ్లాదుడు పుట్టగా కూడా నారాయణ అంటాం. మీరు చూసిందాక భక్త ప్రహ్లాదు చూసి ఉండాలి కదా. నారాయణ అంటామంటే హిరణ్యకశిపుడు ఏం చేశాడు? అదే కూడా ఎక్కడ ఉన్నాడు? ఉన్నది నేనే దేవుణ్ణి, హిరణ్యకశిపు ఆయన మనం ఉన్నాడు. అనకపోతే ఏం చేశాడు? పావులకు వేశాడు, ఏనుగులకు వేసి వ్యక్తిని పెద్దం చేశాడు, సింహాలకు వేసిన పెద్దం చేశాడు, గుట్ల నుంచి పద్ధతి అంటే అవస్థ పెట్టాడు లెక్క కదా. సో దట్స్ హౌ వచ్చి ఆ వచ్చిన అక్షరాలు కూడా రఘు గ్యాంగ్ అది సబ్సిక్వెంట్లీ ఇట్ హస్ బీన్ ట్రేస్డ్ అవుట్. ఎందుకంటే పోలీసు క్రిమినల్ కేసు పెట్టింది కదా, సెషన్ కేసు పెట్టింది కదా కదా. ఇప్పుడు జరిగింది హత్యాపేతం జరిగిందని చెప్పేసి 301 కింద 395 కింద కేసు పెట్టినారు కనుక ట్రేస్డ్ అవుట్. అయితే మరి ఎప్పుడైతే ఆ రకంగా జరిగిందో ప్రహ్లాద కారణమైన పని కాగలదంటే మామూలుగా చదువుకున్న వాడికి ఏం అర్థం కాదు మీరు చెప్పండి ఒకసారి. మాది ఇక్కడ జీవితంలో అన్వయం చేసుకున్నట్టయితే వాళ్ళు వచ్చి అడిగింది దేవుడు లేడమన్నారు, ఆనందంగా ఆ పని చేసిపోయినారు. ఆ పని చేస్తానికి కూడా కొట్టిన తొడ మీద కొట్టినారు. ఇక్కడ పుడదాం అనుకున్నా కానీ కొట్టిన తొడ మీద వచ్చేసింది. సో తొడలో పెట్టి చేసేస్తే ఇంత కడ కూడా పోయిందండి మనకు. అది ఎందుకు కూడా దానికి కారణాలు ఉన్నాయి. ఎట్లా అంటే మీరు కనుక అన్వయం చేసుకొని వచ్చేస్తే నరసింహస్వామి వచ్చినప్పుడు లక్ష్మి ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చేసి తిరుగుతూ పోయింది నాదా. ఆ పరిస్థితి కర్మ అనుభవిస్తాని కోసం దేవతలకు కూడా తప్పట్లే, మనకే కాదు మనుషులు కాదు దేవతలకు కూడా తప్పదని చెప్పడానికి కోసం వస్తే ఈ లక్ష్మీ నరసింహ అవతారం అయిపోయినాక రామావతారంగా రాముడు సీత అంటూ తిరుగున్నాడు. చూడండి, రాముడు వాళ్ళని కొడితే కృష్ణావతారంలో బోయవాడిగా వచ్చేసతను కృష్ణుడే నిర్యానికి కారణమైనాడు. కృష్ణుడు దుర్యోధనునికి తల్లి వజ్రకోసం చేస్తానంటే శరీరాన్ని చేయనీయకుండా అడ్డపడ్డది కృష్ణుడు. యుద్ధంలో చంపబడటానికి కారణం కృష్ణుడు. అందుకని తొడల మీద కొట్టమని చెప్పి భీముడికి సలహా ఇచ్చింది. కనుక మళ్ళీ ఈ అవతారంలో మహారాజు గారికి తొడ మీద తగిలింది. లెక్కేసుకోండి ఒకసారి, అన్వయం కోసం చెప్తాను మీకు అవగాహన కొరకు. మేమేమో ఏళ్ల తరబడి ఉన్నాం కనుక మాకు ఐడియా ఉంటుంది, మీరేమో ఒక్కసారి వచ్చినారు. సో మీరు ఒక్కసారి వచ్చేటప్పటికైనా మమ్మల్ని కక్కమంటా ఉంటారు. మరి ఎంతవరకు కష్టం చేసుకోగలుగుతారో ఇది ఆల్ డిపెండ్స్ అపాన్ యు. కదా? It all depends on one's ability to understand things. And ability to understand. మరి ప్రహ్లాద కారణమైన పని కాగలదు అని ఇందులో ఉంటే చూపిస్తాను మీకు అది కూడా. పుష్యమాసంలో పుష్య ఉకారం ఉంది, శకారం ఉంది. గంటపద మాసంలో మాఘమాసం ఇలా ఉంది కనుక ఉకార శకార గంటాపద మాసోద్భవం అంటే ఆ మాసంలో ఉద్భవించి ఉండాలి. ఈ 22/1/83 నాడు వచ్చిన దాంట్లో పుష్యమాసం 15 రోజులు, మాఘమాసం 15 రోజులు, 2 లుప్త మాసాలు కలిసి ఒక మాసం అయిందండి. మళ్ళీ అటువంటి సంవత్సరం రావాలనుకుంటే 4000 సంవత్సరాలకు వస్తారు. ఆ టైం ఏదైతే ఉందో ఎవరు మళ్ళీ భార్య పిల్లలు నుంచి పెట్టేసుకుని సన్యాసం పుచ్చుకొని మొత్తం వదులుకుని రమ్మని చెప్పారు కదా మహారాజు గారు. ఏ దేవుడు భార్య పిల్లలు లేరు చెప్పండి? రాముడికి లేరా? కృష్ణుడికి లేరా? లక్ష్మీనరసింహ స్వామికి లేరా? సత్యనారాయణ స్వామికి లేరా? వెంకటేశ్వర స్వామికి లేరా చెప్పండి? మరి మహారాజు గారు కూడా అంతేగా, రాజయోగం సన్యాసం పుచ్చుకుని లేరు ఇక్కడ. కనుక మమ్మల్ని కూడా మా ప్రొఫెషన్లో ఉన్నా కూడా మా ప్రొఫెషన్ చూసుకొని చేయమంటారు తప్ప మా ప్రొఫెషన్ వదులుకొని చేయమని చెప్పారు మహారాజు గారు. మాసం అంటే పుష్యమాసం, గంటాపద మాసం అంటే మాఘమాసం. పుష్యమాసం మాఘమాసం 2 కలిసి, ఎందుకంటే మీరు ఒకటి ఏ బ్రాహ్మణ అడిగినా చెప్తాడు. పుష్యమాసం మాఘమాసం 2 కలిసి వచ్చిన మాసమే 22/1/83. దాంట్లో ఉదయం అష్టమి, సాయంత్రం నవమి అని ఉంది. దీంట్లో ఉదయం అశ్విని నక్షత్రం, సాయంత్రం భరణి నక్షత్రం. ఆ రకంగా ఉద్భవం అయినప్పుడు భరణి నక్షత్రంలో ఎవరైతే ఉద్భవం అవుతారో వాళ్ళు ధరణిని వెళ్తారని కూడా ఉంది. రైట్. కనుక ఆ 22/1/83 ప్రాశస్త్యం అది. మరి ప్రహ్లాద కారణమైన పని కాగలదు. ఉకార శకార గంటాపద మాసోద్భవ, రురుమాసోద్భవ. అరే ఒకసారి రురుమాసోద్భవం అంటే, రురుమాసం అంటే మార్గశిర మాసంలో 2 రకాలు ఉన్నాయి కనుక దానికి రురుమాసం అంటారు అన్నాడు. పెట్టున్నాడు బ్రహ్మంగారు. ఎందుకంటే మీకు ఇతరులు చెప్పిన చూడండి, త్రేతాయుగంలో రాముడు వచ్చాడంటే 3 పాల ధర్మం, 1 పాల ధర్మం ఉంది. 3 అంటే 3 కనుక. ద్వాపారంలో 2 పాల ధర్మం, 2 పాల ధర్మం ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు వచ్చినాడు. కలియుగంలోకి వస్తే 3 పాల ధర్మం, 1 పాల ధర్మం ఉంది కనుక మీకు అధర్మం
ఫాలో అవుతున్న మనుషులు 3 పాలు అంటే ధర్మం ఫాలో అవుతున్నాడు 1 పాలు ఉంటాడు. 1 పాలు కనిపించగా మీకు అక్కడ అనిగిపోయి ఉంటాడు. ఇది మెజారిటీ వీలే కదండి. కనుక ఇప్పుడు ఇగో ఈ కలికి అనేటువంటిది ఇమిటేట్ చేస్తారని చెప్పి ఈ చరిత్ర రాస్తున్నారు. కలికి అవతారం అనబడేది ఎవరినాయి అంటే వీరభోగ వసంతరాలని కలికి అవతారం ఉంటారు కానీ ఇంకా వేరేది ఖండించే నిమిత్తమై వీరభోగ వసంతరాలు కలికి అవతారం అనబడను. మానసి గారు వీరభోగ వసంతరాలని కలికి అవతారం, కానీ కలికి భగవానుడు కాడు. హీ క్లెయిమ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ కలికి భగవానుడు. మరి మేము ఎప్పుడైతే వీరభోగ వసంతరాలని కలికి అవతారం అని చెప్తున్నప్పుడు ఇంత ఖచ్చితమైనటువంటి పుస్తకం ఇచ్చేసి మేము ప్రతి అక్షరస్పష్టంగా త్రూఅవుట్ పుస్తకంలో ఉన్న ప్రతి అక్షరమే చెప్తా ఉన్నప్పుడు ఆయన కూడా తప్ప. అందుకని మహారాజు గారు ఎంతసేపు ఉన్నా కూడా మీరు అమ్మదే అమ్మదేని అంటా ఉంటారు. దేవుడిని చెప్తా ఉన్నాడు తప్ప నేను దేవుడిని చెప్పలేదు ఎక్కడ కూడా మహారాజు గారు. అది నీ భావన. మన కనుక ఉండి అన్ని కనుక చేసి పెట్టినట్టయితే మనం వారినే దేవుడు అనుకుంటాం. దేవుడు అంటే మీకు ఇచ్చిన దాంట్లో దీంట్లో ఇచ్చినా మేము అసలు దేవుడిని ఎవరినన్నా దాంట్లో వస్తే మీకు వరకు ఎవరు చెప్పలే. దేవుడు అని ఎవరిని అంటారండి? దేవుడు అంటే ఎవరిని అనాలి? దేవుడు అంటే ఎవరు? దేవునికి నిర్వచనం ఏమిటి? దేవుడు ఒకడా లేక అనేకుల? ప్రపంచానికి లేక వివిధ దేశాలకు వివిధ రకమైన దేవుళ్ళు ఉన్నారా? ఉత్తరు దేవుడు అనే పదం ఏదైతే ఉన్నదో దానికి ఇచ్చేవాడు దేవుడు, ఇచ్చేవాడు దేవుడు. ఇప్పుడు మీరు నాకు అవసరం ఉందనుకోండి, మీరు కనుక నాకు కనుక తరసపడి కనుక ఇచ్చేది అయ్యా దేవుళ్ళకి వచ్చి ఇచ్చుకునేవాళ్ళు అంటే ఏంటి అంటామా? రొటీన్ కోర్సులో వచ్చాం అంటే ఏంటి? ఆ రకంగా వచ్చి ప్రత్యేకంగా కనిపించి ఇచ్చేవాడు దేవుడు. ఎందుకంటే నాకు ఇంత పెద్ద వేసిన ప్రశ్నలన్నీ కూడా దేవుడా 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 అని వేస్తున్నారు. అందుకని చెప్తాను మీకు నేను క్లారిఫికేషన్ కోసం అనేటువంటి వచనం ఉంది. కాబట్టి దేవుడు అనగా సహాయం చేసేవాడే అని అర్థం. ఎలాగనగా ఎవరికైనా ఎక్కడైనా సంఘటన జరిగినప్పుడు లేదా ఆపత్తులు ఉన్నప్పుడు అటు వ్యక్తి కూడా సాయం చేసిన వ్యక్తిని దేవునికి భావిస్తాము. కనపడకుండా ఉండే నిరాకరణ దేవుడు కనడానికి వీలు లేదు. ఆయన భగవంతుడు అవుతాడు. దేవుడు వేరు, దైవం వేరు, భగవంతుడు వేరండి. ఆ డిస్టింక్షన్ రావట్లేదు జనాలకు. ప్రహ్లాద కారణమైన పని కాగలదు. ఈ ఒక్క చిన్న వాక్యం రాసిన మహారాజు గారి జీవితంలో ఆ సంఘటన జరిగింది. Who else has to understand this? చెప్పండి ఒకసారి కదా. ఇది జరిగితే నేను మీకు ఇంకొక అచ్చ తెలుగులో ఉన్న శ్లోకం చూపిస్తాను మీకు. అంటే ఇది ఎంత మరుగులో ఉంది అని చెప్పడానికి కోసం వస్తే 20 పేజీ అబ్బా 20 వేసి విష్ణు నామం మీద వీరవసంతుడు వచ్చేనమా, వికారి 3 వెళితే భూమికి వీరవసంతుడు వచ్చేనమా. ఏమర్థమవుతుంది మీకు? తెలుగులో ఉందిగా, ఏమో తెలుగు కదా. మీ అర్థం చెప్పండి ఒకసారి. నా అర్థం నేను చెప్తాను. క్లియర్గా లేదు అంటే కురి పని చెప్పాను, అందవికారంగా ఉండని చెప్పాలి కదా. అదే అట్లాగే అనిపిస్తుంది కాదా? కానీ అక్కడ అర్థం ఏంటంటే వికారి 3 విష్ణు నామం మీద. చూడండి, వికారి 3 అక్షరాలు, 3 మూలములో 9, విష్ణు అంటే 2 అక్షరాలు, 9 18 నేను అన్నాను అనుకోండి. మీరు ఏమనుకుంటాను? వీడని పిచ్చి పిచ్చి కప్పుడు చెప్తాను, లెక్క ఇస్తాను అంటారు మీరు. వికారి 3 విష్ణునామం మీద వీరవసంతుడు వచ్చేనమా అంటే 1979లో మహారాజు గారు ఆ మాణికేశ్వరం, ఎందుకంటే ఆమెమో శైవ సంపుత్రాలు, మహారాజు గారు విష్ణు సంపుత్రుడు. ఇద్దరు కూడా దేవుడు అంశతో వచ్చిన వాళ్ళే, రైట్. కాకపోతే శివుడు అంశతో వచ్చిన వాళ్ళకి అవతారంలో పేరు లేదు. ఒక విష్ణు అంశతో వచ్చిన వాళ్ళకి అవతారంలో పేరు ఉంది, అవతారాల గుర్తింపు ఉంది. కానీ ఎప్పుడు ఏ అవతారం వచ్చిందన్నా కూడా శైవాంశ వస్తూనే ఉంటుంది. ఆంజనేయుడు శైవాంశ. వీరాంజనేయ చూస్తూ ఉండాలి, మీకు ఐడియా ఉండాలి కదా. కలిగి భగవానుడు ఎప్పుడు వస్తాడంటే టోటల్ పీరియడ్ ఈ కలియుగ పీరియడ్ 4,32,000 వేరు, శైవులు వేరు. సంప్రదాయం వేరు, శైవ సంప్రదాయం వేరు. ఈ 4,32,000 years have been divided into 4 parts. ఇదే అవగాహనలో లేని ఇప్పుడు దేశంలో ఈచ్ పార్ట్ has been తర్వాత 1,08,000 years అయితే 4,32,000 అవుతుంది కదా. నేను భోజనం చేస్తాను, నిరాహార యోగిని, కాషాయం పడాలి, అది అడబొట్టు పెడతానే ఆమెకుంది. వేషధారణ కూడా చెప్పండి దాంట్లో. ఈ ఇద్దరి మధ్య అసోసియేషన్ ఉండాలి. ఆమె గుర్తింపు మాత కూడా గుర్తింపు ఎప్పుడైతే మనకి ఇప్పుడు అయిపోతుంది 2000 సంవత్సరాలకు అయిపోతుంది ఆల్రెడీ. కానీ 1900కే 1,00,000 సంవత్సరాలు అయిపోయింది. ఈ అవతారాలు ఎప్పుడు వచ్చినా కూడా యుగ సంధిలో వస్తాయండి. ఒక యుగ నుంచి ఇంకో యుగానికి మధ్యలో 100 పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ లో వస్తారు అన్నట్టు. అందుకని దానికి కావాల్సిన లెక్కలు కూడా కృష్ణుడి నుంచి లెక్కలు వేసుకొని ఉన్నారు. మనకి చాలా లెక్కలు మరి ఆ రకంగా
సోమ మంగళ బుధ బేస్తట్లు రొటేట్ అవుతూ వస్తా ఉన్నాయో, జనవరి ఫిబ్రవరి రొటేట్ అవుతా ఉన్నాయో, తెలుగు రొటేట్ అవుతూ వస్తున్నాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ అయ్యాయి. ఆ రొటేట్ అవుతూ వచ్చిన వాటిలో ఈ అంతర్యుగాల్లో ఈ కలియుగం ఆఖరిది మొదటి పాదంలో. కలియుగం అనేటువంటి 4,32,000 సంవత్సరాల్లో మొదటి పాదానికి ఉన్న 1,08,000 సంవత్సరాలు నంబర్ ఆఫ్ టైమ్స్ రొటేట్ అవుతూ వస్తుంది. దాంట్లో ఇప్పుడు మనం ఉన్న కలియుగం ఆఖరిది. అంటే ఏంటి? స్టిల్ ఇంకెంత ఉంది ఈ కలియుగం పీరియడ్? 3,24,000 కలియుగం. ఈ 3,04,000 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి ఉంటారు. కనుక 3,24,000 సంవత్సరాలు ఇంకా స్టిల్ ఎప్పుడైతే ఈ కలియుగం ఉందో, మనకు చెప్పినట్టుగా కలియుగం వస్తా ఉంది, ఏం లేకుండా అన్ని పోతానని దెబ్బతింది. ఎందుకంటే 25% మనకు ధర్మం మిగిలిపోయింది. ముడిపల్లి ఆ ధర్మం ఉంది. ఆ ధర్మం కూడా అలా కొట్టకపోదు, అది మిగిలాలి అక్కడ. నెంబర్ 1. నెంబర్ 2, కలియుగ భగవానుడు ఎప్పుడు రావాలి? 3,04,000 సంవత్సరాలు అయిపోయినాక రావాలి. కానీ ఇప్పుడు రాడు కలియుగ భగవానుడు, కలికి భగవానుడు. సో దట్ ఐ వుడ్ లైక్ టు డిఫరెన్షియేట్ యూ. అందుకే చెప్తుంది వేరే భగవంతుడు కలికి అవతారం వేరు, కలికి భగవానుడుగా పెయింట్ చేసుకోవడం వేరు. కలికి భగవానుడికి కలికి అవతారానికి డిఫరెన్స్ తెలవట్లేదు మన వాళ్ళకు. కలికి అంతా ఉన్నారు. ఐ థింక్ యు ఆర్ క్లియర్. శాస్త్రం రాసింది ఎందుకోసంగా? 24 ఏళ్ళు 24 ఏళ్ళు 20 అవధవతం మీకు చెప్పి చూడండి ఇంతవరకు. అదే తర్వాత ఏదబ్బా చూడండి, ఫోన్ కట్టడి చేస్తుంది. తెల్లకొక్కరు తిరుమల తిరుగుతున్న రోజు చాలా కట్టడి చేస్తుంది. ఎవరిని? మరది గారిని. ఆ మాతకు వేరే ఉంది. నల్ల పింగళ ఇది నాతో ఇష్టం చేసి ఉండే కనుక నల్ల పింగళ నాతో ఇష్టం చేసి ఉండే కనుక అంతే. అట్లా 2 సంవత్సరాలు మరది గారు తపస్సు, అక్కడ మాత తపస్సుగా ఉంది. వాళ్ళిద్దరికి బౌండరీస్ లేవు కదండి పైకి పోయినాక. కనుక 4 పింగళ నాతో ఇష్టం చేసి కనుక అంటే 4 పింగళ 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఇద్దరు కూడా తపస్సు ఉన్నారు అని లెక్క. ఇద్దరి జీవితాలకు సంబంధించిన అనుభవంతో ఉంది. ఆ ముగ్గురు మించిపోవడం ఏడాలి ఇప్పుడు ఇక్కడ. అవునా? బాగా కలియుగం కూడా వాడాలి.